వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు సిటీ పిల్లల పార్కులో నారాయణ ప్రచారం. కనీస వసతులు లేక ఇబ్బందులన్న టీడీపీ అభ్యర్థి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గోవిందరెడ్డి క్యాంపెయినింగ్. సంక్షేమం అందాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలన్న వైసీపీ నేత. జనగామలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న లోక్సభ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, కొమ్మూరి. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద లబ్ధిదారుల ఆందోళన. ఇంటి పట్టాలు స్థలాలు గానీ ఇవ్వలేదని ఆగ్రహం. పద్మావతి మహిళా వర్సిటీలో ఎస్సీ ఓటర్ చైతన్య కార్యక్రమం. ఓటర్ జాబితాలో తప్పులపై త్వరలో చర్యలన్న ముఖేష్ కుమార్ మీనా. చేవెళ్ల మండలం ఊరెళ్లలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి, యాదయ్య. నెల్లూరు సిటీలోని చిల్డ్రన్స్ పార్క్లో వాకర్స్ను కలుసుకుని టీడీపీ అభ్యర్థి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి నెల్లూరు సిటీ అభ్యర్థిగా తనను, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 2014లో నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి పార్కులన్నీ అభివృద్ధి చేశామని నారాయణ చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కనీస వసతులు లేకపోవడంతో పార్కులకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. 2014 నుంచి 19 దాకా ఈ చిల్డ్రన్స్ పార్క్ దీన్ని ఇక్కడికి చాలాసార్లు వచ్చాను నేను. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే దీన్ని యాక్చువల్గా ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అడిగారు, సార్ మాకు ఆ జిమ్స్ ఏర్పాటు చేయమని. చక్కగా మహిళలకు సపరేట్గా ఏర్పాటు చేసాం, జెంట్స్కి ఏర్పాటు చేసాం, కరాటది. అదే పిల్లలు స్కేటింగ్ కూడా అడిగారు యాక్చువల్గా. ఆ రోజు యాక్చువల్ దాన్ని కూడా శాంక్షన్ చేసాం. అదేవిధంగా మెయింటెనెన్స్ అనేకవి వాళ్ళు అడిగినవి చేసాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో మీకు తెలుసు, ఒకప్పుడు ఈ చిల్డ్రన్స్ పార్కు, గాంధీ పార్క్ రెండే ఉండేవి. మిగతా స్థలాలంతా పందులు దొల్లాడుతూ ఉండేవి. ఆ రోజు నేను అధికారులకు చెప్పాను, అధికారులను అడిగా, నెల్లూరులో అసలు ఎన్ని పార్కు స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ లేఅవుట్ వేసినా పెద్ద లేఅవుట్లు ఖచ్చితంగా పార్కు స్థలం వదలాలి. 7 లక్షల రూపాయలు. ఇల్లు లేని పేద ప్రజలకు తన సొంత నిధులతో పట్టాలు పంపిణీ చేసి గృహాలు నిర్మిస్తానని అన్నారు బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి ఇళ్ల పట్టాల విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఏనాడు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోలేదని చెప్పారు. ఇళ్ల పట్టాలు లోతట్టు ప్రాంతాల్లో కాకుండా నివాసయోగ్యమైన చోట పంపిణీ చేయాలని డిమాండ్ చేశానని తెలిపారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ప్రభుత్వ పరిధిలో గాని పక్షంలో తన సొంత నిధులతో ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహాలను నిర్మిస్తారని హామీ ఇచ్చారు. ప్రాంతాన్ని తీసివేసి మిగతా ప్రాంతాన్ని పట్టాలు ఇవ్వండి ప్రజలకు, అది కూడా మీరు ఇస్తామనేటువంటి 1.5 సెంటు స్థలం సరిపోదు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద ఆలోచన చేయకుండా వాళ్ళు ముందుకు పోవాలనే ప్రయత్నములో ప్రజల జీవితాల కోసము, ప్రజల ప్రయోజనాల కోసము నేను ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను ఇండ్ల పట్టాలకు వ్యతిరేకం కాదు, ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి నేను కూడా సహకరిస్తాను. ఆ లోతట్టు ప్రాంతాన్ని మాత్రం తీసివేసి ఇంకా చాలా పొలం ఉంది, వాటిని ఇవ్వమని చెప్పాను. 3,000 చిల్లర అంటున్నారు. 3,000 కాదు, దాదాపుగా అంతకంటే ఎక్కువనే చాలా మందికి కూడా ఇళ్ళు అవసరం ఉన్నాయి. 3,000 చిల్లర మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మొదలు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బానేపల్లి, బొమ్మక్కపల్లి, వడ్రనూరులలో వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి జోరుగా ప్రచారం చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రచారానికి వచ్చిన గోవిందరెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. గోవిందరెడ్డి ఇంటింటికి వెళ్లి అందరినీ పలకరిస్తూ 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్లీ సీఎంగా జగన్ని గెలిపించాలని అన్నారు. సురక్షిత పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ కరపత్రాలు అందించి అభ్యర్థించారు. 13వ తారీఖు అంటే దాదాపు కరెక్ట్గా 31 రోజులు ఉంది ఎలక్షన్. అంతా 31 రోజులు ఎలక్షన్లో భాగంగా మీ ఊరికి ఓటు అడగడానికి రావడం జరిగింది. మనందరూ తెలుసు, లాస్ట్ టైం సీఎంగా అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు అనే కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినాడో అన్ని కార్యక్రమాలు కూడా ఏమైతే ఇచ్చినాడో మే 13వ తారీఖు అంటే దాదాపు కరెక్ట్గా 31 రోజులు ఉంది ఎలక్షన్. అంతా 31 రోజులు ఎలక్షన్లో భాగంగా మీ ఊరికి ఓటు అడగడానికి రావడం జరిగింది.
మనందరూ తెలుసు. లాస్ట్ టైం సీఎంగా అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు అనే కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినాడో అన్ని కార్యక్రమాలు కూడా ఏమైతే ఇచ్చినాడో మే 13వ తారీఖు అంటే దాదాపు వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్పై కారుకూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోళ్లు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పర్యటించి 14 మంది కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పారాయన. జనసేన నుండి విరిన వారు తిట్టడం మంచిది కాదని మాటలు జాగ్రత్త అన్నారు. ఎన్నికల వేడి రగులుకుంది. అధికార పక్షం దురాగతాలు రోజు రోజుకు రెచ్చిమిడుతూ ఉంటే ప్రతిపక్షాలపై అనవసరమైన ఆరోపణలు చేయడం, ఎన్డీఏ కూటమిపై అధికార పక్షం దాడులు, దౌర్జన్యాలు కూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగు కోసం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి అందరము కలిసి ఎదుర్కొంటే బాగుంటుందని చెప్పేసి ఆయన తన రాజకీయ చతురతతో రాష్ట్రంలో తెలుగుదేశం అదోని టీడీపీ ఆత్మీయ సమావేశంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి బీజేపీ పార్టీ నాయకుడు డాక్టర్ పార్థసారథి, టీడీపీ లోక్సభ అభ్యర్థి నాగరాజుని అదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు పరిచయం చేశారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యత అందరిపైన ఉందని మీనాక్షి నాయుడు చెప్పారు. చంద్రబాబుని సీఎం, పార్థసారథిని ఎమ్మెల్యే చేయడానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. అదోని ఎమ్మెల్యేపై కూటమి అభ్యర్థి పార్థసారథి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చివరికి ఎన్నికలు వచ్చినప్పుడు చెయ్యి వదిలేస్తే రాబోయే బ్యాంక్ విషయాలు చూడండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని కాదు, ఆదోనిలో ఉన్నటువంటి 2,50,000 మంది ఓటర్లను హింసించినాడా లేదా అడుగుతా. విలువైన స్థలాలు కనబడితే కబ్జాలు చేసినాడు. నేనే భవనాన్ని మనం చెప్పడానికి ఎవరైనా ఎదిరిస్తే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వారికి సోదరుడు డాక్టర్ పార్థసారథి మంచి వ్యక్తి, చదువుకున్నాడు, డాక్టర్. ఆయన 140 హాస్పిటల్స్ ఉన్నాయి. పార్థసారథి జనరల్ హాస్పిటల్ మన రాష్ట్రంలో కూడా ఉంది. దయచేసి మనందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన మీరందరూ. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు వైసీపీలో చేరారు. ఆలూరు నుంచి మసాలా పద్మజ, కోడిమురుకు చెందిన కొత్తకోట ప్రకాష్ రెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా ధూళిపాడు నైట్ స్టే పాయింట్ వద్ద వారు సీఎం జగన్ను కలిసి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు వైసీపీ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు లోక్సభ స్థానం అభ్యర్థి వివై రామయ్య ఉన్నారు. తాము ప్రొఫెషనల్ కమెడియన్స్ అని వైసీపీ నేతలు పొలిటికల్ కామెడియన్స్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో ప్రజలను కోరారు. పవన్పై అభిమానంతో తాను నెల రోజుల ముందు షూటింగ్లు పూర్తి చేసుకుని ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రచారం అనంతరం ఆయన పిఠాపురం దత్తక్షేత్రాన్ని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మెదక్ ఎంపీగా నీలం మాధవ్కి మెజారిటీ పక్కా అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయి వరకు బీసీ బిడ్డ రావడం మామూలు విషయం కాదన్నారామె. ఇందిరమ్మ గెలిచిన గడ్డపై తనకు అవకాశం రావడం సంతోషం వ్యక్తం చేశారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. భూ నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మామ కేసీఆర్ అల్లుడు హరీష్ను ఓడించడమే తన లక్ష్యమని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు.
గజ్వేల్లో జరిగిన కాంగ్రెస్ భారీ ర్యాలీలో వారు మాట్లాడారు. ఈ మెదక్గడ్డ ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం అనుకుంటాను. ఎందుకు చెప్పాలన్నా ఒక ఆడబిడ్డ ఇంద్రమ్మ ఈ ప్రాంతం నుంచి మొదటిసారి ఎంపీ వెళ్ళి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్గడ్డ. ఆ గడ్డ నుంచి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ, ఒక పేరింటి బిడ్డ, మీలో నుంచి వచ్చిన మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన మీ కొడుకులాగా మీ తమ్ములాగా అందరికీ సేవ చేయడానికి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు నాకు ఆశీర్వాదం ఇచ్చి మీ ముందుకు పంపించిన మీ మీద నమ్మకంతో పంపించిన. ఎందుకంటే గతంలో ఒక పేపర్ చదివితేనో లేకపోతే ఒక టీవీ చూస్తున్న వార్తలు తెలిసేది. కానీ ఇక్కడ మీరు కూర్చొని ప్రపంచం నలుమూలలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. నిజంగా మొన్న మరి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే దానికి కారణం మన సోషల్ మీడియా అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమం, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరి మన మీద తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి నిమిషాలలోకి వెళ్ళిపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పక్క మేడిగడ్డ ప్రాజెక్టు, వాటిలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగింది, ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయింది అని తెలిసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, టీఆర్ఎస్ ఓడగొట్టాలి. జనగామ జిల్లా పార్లమెంటరీ స్థానం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో భువనగిరి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల లోక్సభ స్థానంలో శనివారం జరిగే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పర్యవేక్షించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఈ ప్రజా ఆశీర్వాద సభ జరుగుతుంది. సభకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు అందాయని తెలిపారు. బీజేపీ ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని, వృద్ధులకు, వితంతువులకు ఒక పైసా కూడా పెన్షన్ పెంచలేదని మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అందులో 10% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చెవులో పువ్వులు పెట్టుడు తప్ప ప్రజలకు చేసినటువంటి అంశాలు మాత్రం ఏమీ లేవు. మరి బీజేపీ నేతలు ఇంత మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద ఇంత పొడుగు లెక్చర్లు రాసుకొని వచ్చి మాట్లాడుతారు కదా. మేము కట్టినటువంటివి కానీ, మేము ఇచ్చినటువంటివి కానీ, ఈ రోజు మీరు నిలబడేటువంటి పరిస్థితులకు అన్నిటి కూడా కారణమైనటువంటిగా ప్రపంచం అందరికీ తెలుసు. కానీ మీరు ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మీ యొక్క చరిత్ర కూడా మనం జరిసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు పెంచినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందా మీ సర్కార్? నేను జవాబు చెప్పండి. కనీసం వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి 1 రూపాయి పెన్షన్ పెంచినటువంటి బతుకు మీద ఏమైనా ఉందా? దాని గురించి ఏమైనా ఉంటే ప్రశ్నకి జవాబులు ఇవ్వండి. మీరు 10 సంవత్సరాల నుంచి వచ్చి తెలంగాణకి చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. పైపెచ్చు పందికొక్కు లెక్క తింటున్నటువంటి, మొన్నటిదాకా ఉంటున్నటువంటి రాష్ట్ర సర్కారులో వెలగబెట్టినటువంటి బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకున్నారా అని చెప్పి 100ల కొద్ది ఫిర్యాదులు, ప్రజల నుంచి అసమ్మతులు వచ్చినప్పటికి కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపన మీరు పోలేదు. ఈ రోజు వచ్చేసి మళ్ళీ మోడీకి ఓటేసేసేయాలంటే దేనికోసం వేయాలండి? 10 సంవత్సరాలు చెవులో పువ్వులు పెట్టుడు తప్ప. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్పై చేపట్టిన లక్కీ డ్రా తంతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రా పద్ధతి ద్వారా 1100 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఇంటి పట్టాలే కాకుండా ఇంటి జాగాలు కూడా అందజేయలేదని మండిపడ్డారు. నాటి బీఆర్ఎస్ నేతల తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఖమ్మం జిల్లా కిస్టారంలో అనుమతులు లేకుండా సింగరేణి అధికారుల కోసం 90 భారీ భవనాలను 55 ఎకరాల్లో నిర్మిస్తుండడం విమర్శలకు దారితీసింది. సింగరేణికి భారీగా ఆదాయం ఉన్న కిస్టారం పంచాయతీ ఆదాయానికి గండి కొట్టిందని ఆరోపణలు వచ్చాయి. పంచాయతీ రెవెన్యూ అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించడాన్ని తప్పుపడుతున్నారు. వ్యవసాయ భూమిని ఇంటి స్థలాలుగా మార్చకుండా, అనుమతి లేకుండా, నాలాలు కట్టకుండా భవనాలు కట్టడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పంచాయతీకి 37 లక్షల రూపాయలు పన్ను కట్టాలని సింగరేణికి ఎన్నిసార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదని అన్నారు. ఒక్కటే ఆగండి, మీరు రేపు ఒక్కరోజు ఆగండి. నేను అడుగుతున్న ఒకరోజు మిమ్మల్ని రిపోర్ట్ చేస్తాను. జాబ్ సెక్యూరిటీ చూసుకుంటున్నాను. ఒక్కరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, రేపు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు. ఇక్కడ మన సత్తుపల్లి ఏరియాలో సింగరేణి స్టార్ట్ అయ్యి దగ్గరగా 15-16 సంవత్సరాలు పూర్తవుతుంది. మా గ్రామాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సింగరేణి కార్యకలాపాలకి వాళ్ళు బొగ్గు తీయటానికి అయితే, డంపింగ్ యార్డ్కి అయితే టోటల్గా మా గ్రామాన్ని భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. భూములన్నీ తీసుకున్నా కానీ మా గ్రామాన్ని శ్మశాన దెబ్బగా మార్చారు. ఇప్పుడు శైలో బంకర్ తీసుకొచ్చి మా ఊరు పక్కనే పెట్టి మా ఊరిని ఇంకా జనమందరూ కూడా చనిపోయే విధంగా తీసుకొచ్చారు. ఆ దుమ్మి ధూళితో మేమందరం కూడా అనారోగ్యాల పాలైపోయి, ఆ యొక్క వాటర్ అంతా కలుషితం అయిపోయి మేమందరం కూడా అదే నీళ్లు తాగి అందరం అనారోగ్య పాలవుతున్నాం. కానీ మా గ్రామాన్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదు. వాళ్ళు సింగరేణి క్వార్టర్స్ అని చెప్పేసినని కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా ఊర్లో కట్టడాలు మొదలుపెట్టారు. కానీ మా పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టడాలు కార్యకలాపాలు సాగిస్తున్నారు. మాజీ ఉప సర్పంచ్ని మాకు సింగరేణి వచ్చిన దగ్గర నుంచి కూడా మా కిస్టారం ల్యాండ్ భూములు మొత్తం JBROCకి కానివ్వండి, కిస్టారం ఓసికి కానివ్వండి ఇచ్చినటువంటి భూములు మొత్తం కూడా కిస్టారం రైతులకు సంబంధించిన భూములు ఇచ్చాము. దీనికి ఇటువంటి భూములు ఇచ్చిన తర్వాత మాకు అది చేస్తామని చెప్పేసి కిస్టారం ఎఫెక్టెడ్ విలేజ్ అయినా కానీ మాకు ఎటువంటి నిధులు ఈ రోజు వరకు శాంక్షన్ చేయకుండా మా భూములలో GM ఆఫీసులు కడుతున్నారు. ఎటువంటి అక్రమ కట్టడాలు అగ్రికల్చర్ ల్యాండ్స్లో వాళ్ళు కన్వర్షన్ చేయకుండా భూములు కట్టుకుంటున్నారు. మాకు ఊరు చుట్టూ కూడా ఉన్నటువంటి JBROC కానివ్వండి, శైలో బంకర్ కానివ్వండి, కిస్టారం ఓసి కానివ్వండి దుమ్మి దుడితోటి అనారోగ్యాల పాలైపోయి హాస్పిటల్ పాలైపోయి ఇప్పటికీ మేము 5 సంవత్సరాల పాలనలో కూడా దగ్గర 350 మంది ఈ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. దీని మీద మేము ఎన్నోసార్లు GMలకు కానివ్వండి, AGM గారికి మేము ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆఫీసులకు వెళ్తే అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు ఆయన. ఏపీలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఆయన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 9 కోట్ల రూపాయల విలువైన వస్తు సామగ్రిని సీజ్ చేశామని, 13 కోట్ల రూపాయలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఈసి మీనా. తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ జాబితాలు తప్పులపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మేము అన్ని ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంతకుముందు కూడా ఎలక్షన్ కమిషన్ జనవరిలో మన స్టేట్ కి వచ్చినప్పుడు దే హ్యాడ్ గివెన్ డైరెక్షన్ దట్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ ఉండాలి, తర్వాత ప్రీ పోల్ ఫ్రీ ఎలక్షన్. సో వైలెన్స్ కూడా ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడే కన్సర్న్ పోలీస్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. సో ఆ యాక్షన్ ని మళ్ళీ కమిషన్ కి పంపించాలి, తర్వాత డిస్ట్రిక్ట్ అథారిటీస్ కూడా పంపించాలి. సో దీనికి సంబంధించి పోలీస్ అబ్జర్వర్ కూడా ఇక్కడ వచ్చినారు. సో థింగ్స్ ఆర్ గెటింగ్ స్ట్రీమ్ లైన్డ్ అండ్ దెన్ we can say that వచ్చే రాను రోజులో పూర్తిగా కంట్రోల్లో వచ్చేస్తుంది. ఈసారి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మేము అన్ని ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంతకుముందు కూడా ఎలక్షన్ కమిషన్ జనవరి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరేలలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. గ్రామ కురుమ సంఘం అధ్యక్షుడు ఉబ్బెట్టి బీరప్ప, మండల కురుమ సంఘం కార్యదర్శి గూడెపు ప్రవీణ్, వార్డు మెంబర్ కావలి శ్రీనివాస్, కావలి కరుణాకర్ కూడా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజులుగా కొనసాగింది.
ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ ప్రతిష్టాపనకు 3 రోజుల నుంచి ఎంతో ఉత్సాహంగా అతి ఘనంగా జరుగుతున్న ఈ పండగకు ప్రతి ఒక్కరూ ఎంతో పాలు పంచుకొని ఈ బలకంపేట ఎల్లమ్మ నుంచి కూడా ఇక్కడికి ఆనవాతి వచ్చినాయి. అక్కడ ఎంత రంగరంగ వైభవంగా అనిపిస్తుందో మాకు కూడా అంత కన్నుల పండుగగా అవుతుంది. ఇక్కడ ఈ అన్నదాత మరియు కర్ణె శివప్రసాద్ గారు మాకు ఎంతో సహకారం చేస్తుంటాడు. ఏ గుడికైనా ముందుండి నేనున్నాను ఏదైనా చేద్దామని ఎప్పుడు ఎల్లవేళలాగా వారిని కూడా ఈ ఎల్లమ్మ తల్లి దీవెనలు ఉంటాయని కోరుచున్నాం. ఈ 3 రోజుల నుంచి మా ఊరిలో గ్రామంలో రేణుకా ఎల్లమ్మ మాత నూతన ఎల్లమ్మ టెంపుల్ ప్రతిష్ట కార్యక్రమానికి మా ఊరిలో గ్రామ ప్రజలు మరియు యువకులు మహిళలు భారీ ఎత్తున సహకరించారు, భారీ ఎత్తున వస్తుర్రు. మరి ఈ రోజు 3వ రోజు చివరి రోజు కాబట్టి జాను కీర్తి గారు కూడా హైదరాబాద్ నుంచి బోనం ఎత్తుకోవడానికి వస్తుర్రు. భారీ ఎత్తున మా ఊర్లో అందరు ప్రజలు మాకు సహకరిస్తుర్రు. ఇది అందరి కలిసికట్టుగా పనిచేసినాము. దీని అందరి సహకారం ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా మేము బోనాలు. 9 ఏళ్ల చిన్నారి అక్షర గోపానపల్లి పాటలు పాడితే విన్న ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. 3 ఏళ్ల వయసు నుంచే ఈ చిన్నారి సంగీత సాధన చేస్తుంది. అక్షర కుటుంబానిది సంగీత నేపథ్యం. తల్లిదండ్రులు సింధూర సాగర్ ప్రోత్సాహంతో ఈ చిన్నారి సంగీతంలో రాణిస్తుంది. అక్షరకు సంగీతంలో తల్లిదండ్రులు తర్ఫీదు ఇచ్చారు. తల్లిదండ్రులు కోరికే కాకుండా చిన్నారి అక్షర కూడా సంగీతంపై మక్కువ చూపించింది. దీంతో సరిగమలను ఆపోసన పట్టి ప్రదర్శనలు ఇస్తుంది. తన పాటలతో అందరినీ మైమరిచేలా చేస్తుంది అక్షర. శరణమంగా వించితిమి హనుమంతా మంకాంబుద్ధి హనుమంతా నీ శరణమంగా వించితిమి హనుమంతా మంకాంబుద్ధి హనుమంతా. అనంతపురం జిల్లా సోమందేవపల్లి శ్రీ చౌడేశ్వరీదేవి పంచమ జ్యోతుల మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించగా ఆ తర్వాత గ్రామ వీధులలో ఊరేగించారు. ఇక ఈ ఉత్సవం తిలకించేందుకు విచ్చేసిన మంత్రి ఉషశ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇవాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.